గో ఫార్వర్డ్ ముందుకు రావడానికి మాత్రం మోటివేషన్ హెల్ప్ చేస్తుంది. అయితే టు గ్రో యు నీడ్ వాట్? యు నీడ్ డిసిప్లిన్. డిసిప్లిన్ మాత్రమే మనని రోజు రోజుకి పెరిగేలాగా చేస్తుంది, మన వ్యక్తిత్వాన్ని పెంచేలాగా చేస్తుంది. సమాజంలో మనం ఏదైనా అవ్వాలి అని అంటే అది కేవలం మనకున్న డిసిప్లిన్ మాత్రమే చేస్తుంది. అందుకే ఈరోజు విద్యా సంస్థలు అన్నిట్లో కూడా ఈ యొక్క డిసిప్లిన్ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా సక్సెస్ సాధిస్తూ ఉన్నాయి. అందులో భాష్యం వన్ ఆఫ్ ద థింగ్. ఎందుకనంటే వేరే స్కూల్స్లో కేవలం డిసిప్లిన్ లేదు అన్న ఏకైక కారణంతో మా పిల్లల్ని ఆ స్కూల్లో నుంచి నేను తీసేసి భాష్యంలో వేయడం జరిగింది, ఓన్లీ డిసిప్లిన్ కోసం. సో ఈ డిసిప్లిన్ అనేది లైఫ్లో మనం కనుక అలవాటు చేసుకుంటే, ఈరోజు చాలామంది ప్రైవేట్గా చదువుకుని లేదంటే ఆన్లైన్ క్లాసులు చదువుకుని ఎగ్జామ్స్ రాసేసి మార్కులు తెచ్చేసుకొని సర్టిఫికెట్లు చేతిలో పట్టేసుకొని ఉంటున్నారు. కానీ ఒక డిసిప్లిన్డ్ వేలో, ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్లో వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క లైఫ్లో చక్కగా ఒక స్థిత ప్రజ్ఞత అన్నారు మేడం ఇందాక, దాన్ని అవలంబించుకోవాలి. ఆ విధంగా వెళ్ళాలి అని అంటే మాత్రం ప్రతి ఒక్కరికి కావాల్సింది డిసిప్లిన్. సో డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, చక్కగా డిసిప్లిన్డ్గా ఉండండి.